హే గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రణ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మీకు నేను మీ గేమింగ్ ఛానల్ ని ఎలా గ్రో చేసుకోవాలనేది చెప్తాను. సో ఈ వీడియో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ వీడియో ఎక్కడి నుంచి ఎక్కడ స్కిప్ చేయొద్దు. 100% నేను గ్యారంటీ ఇస్తాను. వీడియో అయ్యే టైంకి మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది మీ ఛానల్ గ్రో చేసుకోవడానికి. సో మీకు కొన్ని ఐడియాస్ అయితే నేను చెప్తాను ఈ వీడియోలోనే. ఐడియాస్ మాత్రం కొంచెం హార్డ్ ఉంటాయి ట్రై చేయడానికి. అవి కానీ మీరు ఇంప్లిమెంట్ చేస్తే 100% మీకు ఎవ్రీ వీడియోకి మంచి వ్యూస్ అయితే వస్తాయి. సో వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ అయితే గేమింగ్ ఛానల్స్ పెడుతున్నారు, చాలా మంది పెడుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే చూసే వాళ్ళు తక్కువైపోతున్నారు, ఆడేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. అర్థమైందా? సో అలాంటప్పుడు మనకి వ్యూవర్స్ ఎక్కడి నుంచి వస్తారు? చాలా మంది పబ్జీ ఛానల్స్ అయితే లెక్కలేవు, అన్ని ఛానల్స్ ఉన్నాయి తెలుగులో. సో చాలా మంది ఏంటంటే నేను గమనిస్తున్నాను, వ్యూస్ రావట్లేదు, 24 hours చేస్తున్నాను, 12 hours చేస్తున్నాను స్ట్రీమ్, బట్ నాకు వ్యూస్ రావట్లేదు అంటున్నారు. భయ్య 12 hours 24 hours 365 days చేసినా కూడా నీకు వ్యూస్ రావు. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ అందులో సక్సెస్ అయిన ఛానల్స్ ఉన్నాయి. సో హారవైడి తీసుకోండి, అతను గివ్ అవేస్ ఇచ్చేంత వరకు అతనికి మంచి వ్యూస్ అయితే వచ్చాయి. తర్వాత గివ్ అవేస్ అయిపోయిన తర్వాత అతనికి వ్యూస్ పడిపోయి ఇప్పుడు వ్యూస్ ఎక్కువేం రావట్లేదు. సో ఆఫ్లైన్ వీడియోస్ చేయండి, లైవ్స్ వద్దు. లైవ్స్ చేయమని ఎవరు చెప్తున్నారు? వేస్ట్, అది టైం వేస్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్కి టైం వేస్ట్. ఇంతకు ముందు అంటే వేరే, ఇప్పుడు వేరే. సో లైవ్స్ అయితే చేయకండి. ఆఫ్లైన్ వీడియోస్ వల్ల మీకు బెనిఫిట్స్ చెప్తాను. ఇప్పుడు రూత్లెస్ ఉన్నాడు, రూత్లెస్ లైవ్ కన్నా అతను పెట్టే ఆఫ్లైన్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ మీకు హైలైట్స్ మాత్రమే ఉంటాయి. ఆఫ్లైన్లో లైవ్లో వచ్చేసరికి సోదంతా ఉంటుంది. సో మనం ఇప్పుడు 3 hours గేమ్ ఆడితే ఫ్రీ ఫైర్ కానీ పబ్జీ కానీ అందులోని ఒక మహా అయితే ఒక 4 బోయస్ కానీ 4 చికెన్ డిన్నర్స్ కానీ కొట్టామనుకోండి. సో ఆ 4 ఆ 3 మాత్రమే మనం వీడియో ఆఫ్లైన్లో చేస్తే 100% ఫార్వర్డ్ చేయకుండా చూస్తారు. ఫార్వర్డ్ చేసినా కూడా కొన్ని హైలైట్ సీన్స్ అనేది చూస్తారు, మనకి మంచి వాచ్ టైం అనేది వస్తుంది. సో మనకి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. అదే మీరు లైవ్లోని మీ సోదంతా ఏం వింటారు? వాళ్ళు కామన్ అయిపోయింది కదా, ఏం వింటారు? మనం ఇప్పుడు మన పెద్ద ఛానల్ అనుకోండి, మనకి మంచి పాపులారిటీ ఉందనుకోండి, మనం ఏ సోది చెప్పినా వింటారు. అంతేగాని మన చిన్న ఛానల్ అప్పుడు మనం మాట్లాడే ప్రతిదీ మనం మంచి మాట్లాడిన సోదులానే ఉంటుంది. అందుకని లైవ్స్ ఆపేయండి, ఆఫ్లైన్ చేయండి. మీరు ఏంటంటే హైలైట్స్ మీద మీరు ఫోకస్ చేయండి. జనాలకి బోరింగ్ ఎక్కువ ఇవ్వద్దు. బోరింగ్ కాకుండా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చూసినంతసేపు ఎంటర్టైన్మెంట్ ఉండేటట్టు చూసుకోండి. అది మెయిన్, చాలా ఇంపార్టెంట్. లైవ్స్ అయితే మాత్రం మీకైతే సక్సెస్ ని తీసుకురావు. సో లైవ్స్ మాత్రం ఆపేసేయండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ యూట్యూబ్ ఛానల్స్ చెప్తాను. సో ది కాస్మిక్ బాయ్ ఛానల్, ఇది అందరికీ తెలిసిందే. సో తిను స్టార్ట్ చేసేటప్పుడు దీనికి వ్యూస్ ఏం లేవు. తిను స్టార్టింగ్ స్టేజ్ నుంచి చూస్తున్నాను, వ్యూస్ ఏం లేవు. బట్ డెఫినెట్లీ ఛానల్ సక్సెస్ అవుతుందని తెలిసింది. ఎందుకంటే మనకి చూసేటప్పుడు బోర్ ఉండదు, ఎందుకంటే తన హైలైట్స్ మాత్రమే పెడతారు కనుక బోర్ ఉండదు. సో డెఫినెట్గా అందరూ చూస్తారు. సో తను ఏ గేమ్ ఆడినా చూస్తారు, అలాగే మీరు కూడా ఏ గేమ్ ఆడినా కూడా చూస్తారు. ఇంకొక ఛానల్ ఉంటుంది, టెక్ వివేక్ తెలుగు. సో ఈ అబ్బాయి మొబైల్లో గేమ్స్ ఆడతాడు, కానీ మంచి వ్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఆఫ్లైన్ వీడియోస్ ఫన్ చేస్తాడు, ఎడిటింగ్ అవన్నీ కాదు, ఫన్ చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు ఆఫ్లైన్ వీడియోస్ మీద. సో దానివల్ల తనకి వ్యూస్ ఉన్నాయి. తిను కూడా స్టార్టింగ్ స్టేజ్ నుంచి తిను కూడా నేను చూశాను, చాలా మంచిగా గ్రోత్ అయ్యాడు అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఎనీ టైం వ్యూస్ ఉంటాయి, ఎనీ టైం సబ్స్క్రైబర్స్ వీళ్ళని ఫాలో అవుతారు. బట్ ఇప్పుడు సహారా వైటీని తీసుకుందాం. సో ఇక్కడ సబ్స్క్రైబర్స్ చూడండి, సహారా వైటీకి 2 lakhs+ ఉన్నారు, కానీ వ్యూస్ చూడండి 18K, 11K, 10K, 10K, 12K. అక్కడ కాస్మిక్ బాయ్ది కానీ వివేక్ది కానీ ఎన్ని వ్యూస్ ఉన్నాయి, అవి చూస్తారు. ఆఫ్లైన్ వీడియోస్ బోర్ ఉండవు, ఇవి బోర్ కొట్టేస్తాయి, చూడరు. గివ్ అవేస్ ఇచ్చినప్పుడు మాత్రమే చూస్తారు ఇవి. సో అదనమాట. సో గైస్ చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. గ్యాలక్సీ గేమ్స్, ఇది ఒక ఐడియా అనమాట. మీరు కానీ ఇంప్లిమెంట్ చేసుకుంటే మన తెలుగులో ఇప్పటికొచ్చి ఎలాంటివి లేవు కాన్సెప్ట్స్. సో యాక్చువల్లీ నేను చేద్దాం అనుకుంటున్నా, బట్ నాకు ఖాళీ లేదు. అట్లీస్ట్ ఐడియా చెప్తే మీరైనా యూస్ చేసుకుంటారని చెప్పి నేను చెప్తున్నాను. అది ఇప్పుడు నేను ఒక ఐడియా చెప్తున్నాను కదా, ఈ ఐడియా 100 మంది చూస్తే ఈ ఐడియానే ఫాలో అయిపోతే అప్పుడు ఏముంటుంది భయ్యా, మళ్ళీ కామన్ అయిపోతుంది కానీ మీరు అనొచ్చు. బట్ ఇది అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు 100 మంది చూసారంటే 100 మంది కూడా ఈ టైప్ కాన్సెప్ట్ పెట్టలేరు. ఎందుకంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఏం నాలెడ్జ్ లేకుండా 0 knowledge తో సక్సెస్ అయిపోయి మనీ సంపాదించాలంటే అది ఇంపాసిబుల్. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూపించిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, చాలా బాగుందని కూడా మీరు అంటారు. సో ఛానల్ నేమ్ వచ్చేసరికి గ్యాలక్సీ గేమ్స్, నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను. మీ ఐడియా కోసం ఒకసారి చూడండి. సో చూడండి, కంప్లీట్ కార్టూన్ అనమాట. అబ్బాయి మాట్లాడితే ఎవరైతే క్యారెక్టర్ ఉన్నారో, మనం ఇక్కడ ఇప్పుడు నేను డైరెక్ట్ గా మీతో మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడితే ఆ కార్టూన్ కూడా మాట్లాడుద్ది. సో చూడండి, చూసారు కదా, ఇటువైపు ఇద్దరు 2 players ఆడుతున్నారు. సో తను మాట్లాడితే ఆ బొమ్మ మాట్లాడుతుంది, ఇటువైపు ఈ బాయ్ మాట్లాడితే ఈ పిల్లాడు మాట్లాడతాడు అనమాట. ఈ టైప్ మనం తీసుకురాగలిగితే డెఫినెట్లీ సక్సెస్ అవుతాము. ఎందుకంటే కార్టూన్స్ చాలా ఫేమస్ అయిపోతున్నాయి మన తెలుగులో. సో కార్టూన్స్ చాలా ఫేమస్ అయిపోతున్నాయి కనుక, సో మనం ఇలాంటిది కానీ ఇప్పుడు తీసుకురాగలిగితే డెఫినెట్లీ కొన్ని మంత్స్ లో మీ ఛానల్ అనేది సక్సెస్ అవుద్ది. అది మాత్రం నేనైతే గ్యారంటీ చెప్పగలను. అండ్ ఇంకో ఛానల్ చూపిస్తాను, బుబాంగ్ గేమర్. ఇది ఇంగ్లీష్ కాదు. సో కింద చూడండి, తను
ప్లే చేస్తున్నాడు గేమ్ అనేది. తను మాట్లాడితే అతను ఏ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడో ఆ ఎక్స్ప్రెషన్స్ అనేది ఆ కార్టూన్ ఇస్తుంది. సో దీనికి ఏ సాఫ్ట్వేర్స్ యూస్ చేయాలో చెప్తాను, కంగారు పడకండి. సో ఇదన్నమాట. కింద ఓవర్లో చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఇదే కాన్సెప్ట్ ఆల్రెడీ ట్రై చేద్దామని చెప్పి మొత్తం క్రియేట్ చేసుకున్నాను ఈ అనుగోలుగా మరి ఛానల్ కి. సో ఈ ఛానల్లో చూడండి, ఇది జస్ట్ మొబైల్లో స్ట్రీమింగ్ చేశారు కనుక, టర్న్ ఐపీలో చేశారు కనుక జస్ట్ నార్మల్ ఉంటుంది, పీసీలో చేస్తేనే అవుతుంది అది. సో ఇక్కడ చూడండి క్యారెక్టర్ కంప్లీట్ డిజైన్ చేసుకున్నాను. ప్రతి ఒక్కటి కూడా సపరేట్ పార్ట్ గా డిజైన్ చేయాలి. సో నేను క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నా. సో గైస్ మీకు ఐడియాస్ అయితే చూపించాను. సో వాటిని మనం ఎందులో చేయాలి అంటే అడోబీ క్యారెక్టర్ యానిమేటర్. సో మీకు యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి, నేనైతే చెప్తాను బట్ నాకు టైం అయితే పడుద్ది కొంచెం. నేను వర్క్ చేసుకుంటూ యూట్యూబ్ చేయాలి కనుక నా మీద అయితే మీరు హోప్స్ పెట్టుకోవద్దు, నాకు టైం పడుతుంది. సో మీకు ఈ లోపే కావాలనుకుంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి చూడండి, కోర్సెస్ ఉంటాయి చూడండి. సో మీరు మాత్రం ఇది కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే మీ ఛానల్ డెఫినెట్లీ 100% సక్సెస్ అవుద్ది. సో గుర్తుపెట్టుకోండి గైస్, అండ్ రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి. నాకులాగా మీరు నెలకోసారి ఎడతాను, 20 రోజులకోసారి ఎడతాను వీడియో అంటే మాత్రం నాకులాగే వ్యూస్ రాకుండా పోతాయి. సో అది గుర్తుపెట్టుకోండి. నాకు రాకపోయినా ప్రాబ్లం లేదు, జాబ్ ఉంది. బట్ మీకు అలా కాదు కదా, మీరు యూట్యూబ్ మీద ఫుల్ టైం చేయాలి అనుకుంటే రెగ్యులర్గా వీడియోస్ అనేవి కామన్. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఇవి 100% ఫాలో అవ్వండి, మీకు సక్సెస్ అనేది డెఫినెట్లీ వస్తుంది. మీ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.